హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి కాలం చెల్లిందా? అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయంగా భవిష్యత్తు లేనే లేదా అంటే అవుననే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక పర్సన్, తనకి కూటమి లేదు, తన చుట్టూ ఉన్నది మొత్తం ఫ్యాన్స్ కార్యకర్తలు తప్పించి వేరే వారు లేరు. కానీ కూటమి ప్రభుత్వం అలా కాదు. కూటమి ప్రభుత్వానికి ఇటు కాపు కమ్మ బలిజ ఇలా సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం చెప్పాలంటే చాలా తెలివిగా గేమ్ ఆడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు విడిపోయే ప్రసక్తి లేదేమో అనిపిస్తుంది. వాళ్ళ సమీకరణలు, వాళ్ళ ఆలోచన విధానాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్కి ఏం కావాలో అది చంద్రబాబు నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి స్టేట్మెంట్స్ కావాలో అటువంటి స్టేట్మెంట్సే పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా మీటింగ్లు పెట్టి మరీ చెప్తూ ఉన్నారు. అది లడ్డు విషయం అయి ఉండొచ్చు, సీజ్ ద షిప్ అయి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోకి రావాలంటే, ప్రతిపక్షం హోదా కలగాలంటే వాళ్ళు కంపల్సరిగా 10% సీట్లు కావాలని చెప్పడం, ఇలా ప్రత్యేకంగా ఒకటి మాటలు మాట్లాడుతుండో పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా చాకచక్యంగా వాడుతూ ఉన్నారు. అదే పవన్ కళ్యాణ్ ని గ్రూప్ 2 విద్యార్థులు పోరాటం చేస్తుంటే పంపించారు. అదే పవన్ కళ్యాణ్ ని అమ్మఒడి, సూపర్ సిక్స్ విషయం గురించి మాట్లాడినవారు. అదే పవన్ కళ్యాణ్ ని తిరుపతి కిరణ్ రాయల్ విషయంలో మాట్లాడటానికి ముందుకు రాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటానికి మాత్రం పవన్ కళ్యాణ్ కి ఏ జబ్బు, ఏ రోగం, ఏ స్పాండిలైటిస్, ఏ ఇతర మానసిక వ్యాధులు కూడా అడ్డం రాకుండా విచ్చలవిడిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కావాలంటే ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకోనైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రాకుండా చూసుకునే ప్రయత్నాలు విరివిగా జరుగుతున్నాయి అన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలా పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు కావాలన్నా, పవన్ కళ్యాణ్ గారికి ఇంకో 4 సీట్లు కావాలన్నా, పవన్ కళ్యాణ్ గారికి పదవిలో ఇంకా కొంచెం బెటర్మెంట్స్ కావాలన్నా కూడా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి ఎటువంటి కామెంట్స్ చేయాలి, పార్టీలో ఉండి కుల ఓట్లని ఎలా సమీకరించాలి, పవన్ కళ్యాణ్ గారు కాపు ఓట్లని ఎలా తన గుప్పట్లో వేసుకుంటారు, ఎలా యూత్ ని ఆయన అట్రాక్ట్ చేస్తాడన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి అవసరం పూర్తి స్థాయిలో ఉందనేసి తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసి ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని మాత్రం సెంటర్ చేసి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా అధికారంలోకి రాకుండా చూసుకోవాలని ఒకరిపైన ఒకరు పూర్తి స్థాయి విశ్వాసం, నమ్మకంతో ముందుకు కదులుతూ ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అటు పవన్ కళ్యాణ్, చిరంజీవిని ఉపయోగించుకొని నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టేసి ఎలక్షన్స్ కి వెళ్ళాలనే ఆలోచన చేస్తూనే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం వైపు నడిపిస్తూ సనాతన అనే ఒక ప్లేకార్డును పట్టుకొని పవన్ కళ్యాణ్ యుద్ధానికి వెళ్లే విధంగా ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు విడిపోతే ఎక్కడైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడేమో. వస్తే ఈసారి రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్ పర్మనెంట్ అయిపోతుందేమో అనేసి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈసారి మళ్ళీ ఏం చేస్తాడో, ఎక్కడెక్కడ ఏ విధంగా అల్లాడిస్తాడో అనేసి పవన్ కళ్యాణ్, అదే విధంగా చాలా మంది టీడీపీ క్యాడర్ కూడా భయపడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. తద్వారా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ విడిపోతారు అనేది మాత్రం కల్లా. వాళ్ళిద్దరు కలిసే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలని చూస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసే జగన్మోహన్ రెడ్డిని శాశ్వతంగా రాజకీయాలకి దూరం చేయాలని కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఇది సాధ్యమేనా? ఢిల్లీ పీఠాన్ని ధిక్కరించి ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి సోనియా గాంధీకి చుక్కలు చూపించినటువంటి నవయుగ ధీరుడు, నిజం చెప్పాలంటే రియల్ హీరో జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకొని ఆయన ముందు నిలబడి ఆయన వ్యూహాలకు గెలవడం అనేది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి సాధ్యమేనా అంటే అసాధ్యమనే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తే, పూర్తి స్థాయిలో ఆయన నిజ పవర్ని చూపిస్తే అన్ని పార్టీలు వాళ్ళ దగ్గరకు వచ్చి దాసోహం అవ్వాల్సిందే అంటూ చాలా మంది టీడీపీకి అధికార ప్రతినిధులు, టీడీపీ వారు, ఇప్పుడు అధికారం అనుభవిస్తున్న వారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి చూస్తే జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ కామన్ ఆర్డినరీ పర్సన్, హీ ఈజ్ ఎ లెజెండ్ ఇన్ పొలిటికల్ గేమ్.
రాబోయే రోజుల్లో కంపల్సరిగా దాని వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చూయించి మరి అధికారంలోకి వస్తారు. రాబోయే 30 సంవత్సరాలు నేనే ఏళ్తాను అని ధైర్యంగా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ కుటిల రాజకీయ నీతులు, కూటమి కుంపట్లు తన్ని ఎదిరించి గెలవగలవా అంటే ఆలోచించవలసిందే. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.